Okay, hi friends, this is Arithmetic Faculty, BC Study Circle, Karimnagar. సో ఈరోజు టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అనే టాపిక్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా దీని నుంచి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ఎగ్జాము, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి, బట్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మాత్రం కవర్ చేస్తారు. సో పర్సంటేజ్ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ మనం ఏది చేయాలన్నా ఖచ్చితంగా మనకు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం అనేది రావాలి. సో మీరు షార్ట్ కట్ చేయాలన్నా లేదంటే కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది తెలిస్తేనే మనము పర్సంటేజ్ని ఇబ్బంది లేకుండా చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటిదంటే ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్, ఫ్రాక్షన్ వాల్యూని పర్సంటేజ్లోకి మారుస్తున్నాము. సో ఇక్కడ ఏంటిది చూడండి, నేను ఐఎమ్ టేకింగ్ వన్ ఫ్రాక్షన్ దట్ ఈజ్ 1/2. సో ఇక్కడ 1/2 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ వాల్యూ ఇంటూ పర్సంటేజ్, జస్ట్ మల్టిప్లై విత్ 100. ఓకే, 1/2 అనే ఫ్రాక్షన్ని పర్సెంట్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తోని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ కనుక చేస్తే యూ విల్ గెట్ 50. సో 2 1s 2 50s. సో వచ్చిన వాల్యూకు పర్సెంట్ సింబల్ యాడ్ చేయండి. సో కన్వర్షన్ కంప్లీటెడ్. సో ఐ రిపీట్, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్. 1/2 అనే ఫ్రాక్షన్ని పర్సెంట్లో చెప్పాలి అంటే 100తోని మల్టిప్లై చేయాలి. ఎనీ ఫ్రాక్షన్ మల్టిప్లై విత్ 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకు 50% వచ్చింది. ఇట్లా మనకు రెగ్యులర్గా వచ్చే కొన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ వాల్యూని పర్సెంట్లోకి కన్వర్ట్ చేయడము మనకు రావాలి. అంటే ఈ వాల్యూస్ గుర్తుంటే బెటర్. ఒకవేళ గుర్తు లేకపోతే అట్లీస్ట్ 100తోని మల్టిప్లై చేయడం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో 1/2 50%. అట్లా కొన్ని రెగ్యులర్గా వచ్చే ఫ్రాక్షన్స్ రాస్తాను నేను. 1/3 ఇంటూ 100. సో 100/3 కనుక మీరు క్యాన్సిల్ చేస్తే దిస్ ఈజ్ 33 1/3. అంటే 3 33s 99 ప్లస్ 1 100 100/3 ఉంటుంది. సో 33 1/3% ఉండొచ్చు. సమ్ టైమ్స్ మీరు కొన్ని బుక్స్లో ఇట్లా కూడా అబ్జర్వ్ చేస్తారు, 33.33%. అంటే 1/3 అనే ఫ్రాక్షన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకు 0.33 వస్తుంది. ఓకే, సో 1/3 మీన్స్ 33 1/3%. ఇంక ఇదంతా క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. లేదు అంటే అట్లీస్ట్ మల్టిప్లై విత్ 100 అనేది గుర్తుపెట్టుకోండి. నౌ 1/4 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25%. 1/5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20%. 1/6 ఇంటూ 100 జస్ట్ 6 టేబుల్తో క్యాన్సిల్ చేయండి అంతే. సో 6 1s 6 16s మీన్స్ 96. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? ఇంకా 4 ఉంటుంది. సో డినామినేటర్లో ఏది ఉంటే అది రాయాలి. బట్ ఇక్కడ చూడండి 4/6 మనం ఖచ్చితంగా ఫ్రాక్షన్ అనేది స్మాలెస్ట్ వాల్యూలో ఉండాలి. సో దట్స్ వై 2 times 2 3 times. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3%. నెక్స్ట్ 1/7 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 14 2/7%. ఏమి లేదు, నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే వస్తుంది. తర్వాత 1/8 ఇంటూ 100 ఈక్వల్ టు 12 1/2%. దెన్ 1/9 ఇంటూ 100 ఈక్వల్ టు 11 1/9%. సింపుల్, 9 11s 99 ప్లస్ 1 100. సో 100/9 దాన్నే మనం 11 1/9% అని రాస్తాము. తర్వాత 1/10. సో వెరీ మచ్ ఈజీ, దిస్ ఈజ్ 10%. తర్వాత 1/11 ఇంటూ 100 ఈక్వల్ టు 9 1/11%. సో మీరు అప్ టు 1/20 వరకు గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. ఎందుకంటే మనము ఏ కాన్సెప్ట్ చేయాలన్నా కూడా ఈ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకు ఫ్యూచర్లో. తర్వాత 1/12 ఇంటూ 100 ఈక్వల్ టు 8 1/3%. 1/13 ఇంటూ 100
13 7s 91, బ్యాలెన్స్ ఇంకా 9 ఉంటుంది. తర్వాత 13 తీసుకోవాలి. తర్వాత 1/14 ఇంటూ 100, 14 7 1/7%. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం 1/7 చేసినాం. 1/7 ఎంత వచ్చింది మనకు? 14 2/7%. అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. 1/7 14 2/7 వచ్చింది. ఇప్పుడు ఈ 1/7ని మనము 1/14 రాసినాం. అంటే ఇందులో హాఫ్ 1/7 అంటే 1/14. ఇప్పుడు ఆన్సర్ 14 2/7 వచ్చినప్పుడు ఇక్కడ మనకేమవుతుందంటే ఈ 7 డబుల్ అయింది. ఆన్సర్ ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. అంటే 14 కాస్త 7 అవుతుంది, 2/7 కాస్త 1/7 వస్తుంది. అంటే మనము గుర్తుపెట్టుకోవడానికి బైహార్ట్ చేయకుండా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. అట్లా ఇప్పుడు చూడండి, 1/4 25% ఉంది. మరి 1/8 అంటే 4కు డబుల్ ఏముంది? 8. సో ఇక్కడ డబుల్ అయినప్పుడు ఏమైందంటే 25% అనేది హాఫ్ అవుతుంది. అంటే 25లో హాఫ్ ఎంత అంటే 12 1/2. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. సో 1/14, తర్వాత 1/15 ఇంటూ 100, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 2/3%. సో 1/16 ఇంటూ 100 ఈక్వల్ టు 6 1/4%. తర్వాత 1/17 ఇంటూ 100 5 15/17%. తర్వాత 1/18 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 5/9%. సో ఇక్కడ రాస్తున్నా 1/19 ఇంటూ 100 5 5/19%. సో లాస్ట్ వన్ 1/20 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5%. సో ఎక్కువగా చాలా క్వశ్చన్స్ మనకు ఇక్కడ నుంచి యూజ్ అవుతాయి. అండ్ దట్ మీన్స్ మనకు 1/2 నుంచి 1/21గా మనం రెగ్యులర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే మనం ఫ్యూచర్లో పర్సంటేజ్ అనే టాపిక్లో ఉన్న అంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వీటిని యూజ్ చేస్తూ మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ కనుక మనం మాస్టర్ అయినాం అనుకోండి, ఫ్యూచర్లో క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనము అంటే రెగ్యులర్గా ఒక 2-3 సార్లు మనం చదివినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూని పర్సంటేజ్, సార్ మాకు ఇదంతా ఏవి గుర్తులేదు, మేము ఏం చేయాలి సార్ అంటే, ఎట్లీస్ట్ యూ ట్రై టు రిమెంబర్ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్షన్ చేయాలంటే ఇంటూ 100 అనేది గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం టైం తీసుకుంటుంది కావచ్చు, కానీ బట్ మనము మాత్రము ఇక్కడి వరకు చేస్తే హ్యాపీ అన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ.